ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నేసి మాటలు అంటుంటే నువ్వేం పట్టించుకోవా? సింధు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అన్నయ్యే కరెక్ట్గా ఉంటే తనని ఎవరు మాత్రం ఎందుకంటారు? సింధు అన్నది కూడా నిజమే కదా. నేను ఖాళీగా తిరిగే టైంలో అన్నయ్యే కదా అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు కూడా అన్నయ్యని అలాగే ఉండమని చెప్తుంది సింధు. అది మంచి మాటే కదా. దానికి ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. రే యష్, రే ఇన్నరుగా నేను కొట్టాలనుకున్న దెబ్బ సరిగ్గా తేజ హార్ట్కి వెళ్ళి తగిలింది. తేజ 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 ఆగు తేజ. ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు. నేనంటే ఎవరు నన్ను లెక్క చేయడం లేదు. నాకు ఈ ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. కూరల్లో కరివేపాకు తీసినట్టు తీసి పారేస్తున్నారు. ఛే, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. ఛీ. తేజ ఫుల్ ఫ్రస్ట్రేట్ మూడ్లో ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్. తేజ మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళ అమ్మ మీద తమ్ముడి మీద ద్వేషం కలిగేలా చేయాలి. అప్పుడే తేజని నేను ఆయుధంగా చేసుకుని ప్రయోగించటానికి వీలవుతుంది. మధు, గాజుపైన గుచ్చుకుందా? అవును తేజ, చూసుకోకుండా కాలు పెట్టాను. నెమ్మది. సారీ మధు, నా వల్లే ఇదంతా. అమ్మ తమ్ముడు సింధు నన్ను తిట్టారన్న కోపంతో నేనే పగలగొట్టాను. అది నీకు గుచ్చుకుంటుందని నేను అనుకోలేదు. సారీ మధు. పర్లేదు తేజ, నువ్వేం కావాలని చేయలేదుగా. రా మధు, బెడ్ మీద కూర్చుందు. మెల్లిగా కూర్చో మధు. ఒక్క నిమిషం ఉండు.
నొప్పిగా ఉందా మధు? నువ్వు నా కాలికి తగిలిన గాయాన్ని చూస్తున్నావు, కానీ నేను నీ గుండెకి తగిలిన గాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నెమ్మదిగా. ఏం చేస్తాం మధు, రోజు రోజుకి ఇంట్లో నా పరిస్థితి మరీ దిగజారిపోతుంది. నిన్ను అన్నయ్య అని కూడా చూడకుండా మీ తమ్ముడు బుద్ధి లేకుండా నిన్ను అన్నాడు ఓకే, కాని మీ అమ్మ కూడా చివరికి నీదే తప్పన్నట్టుగా మాట్లాడారు చూడు. అదే తేజ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడంటే మరిదిగారు సంపాదిస్తున్నారు కాబట్టి అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. కాని ఒకప్పుడు నువ్వే కదా ఈ కుటుంబం భారం మొత్తం మోసావు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచావు. ఈ ఫ్యామిలీ కోసం నువ్వు ఎంత త్యాగం చేశావన్నది, నువ్వేంటన్నది మీ అమ్మ పూర్తిగా మర్చిపోయింది తేజ. మీ అమ్మ తమ్ముడు నిన్ను అన్నారంటే వాళ్ళు మనవాళ్లే కాబట్టి ఎలాగో సర్దుకుపోతాం. నువ్వు ఈ ఇంట్లో ఎవ్వరి ముందు తక్కువ కాకూడదని, నిన్ను ఎవ్వరూ చులకనగా చూడకూడదని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. కాని నా మనసుని ఒకే ఒక్క బాధ తొలిచేస్తోంది తేజ. ఏంటది మధు? నటించడానికి ఈ ఇంటికొచ్చిన సింధు, క్యారెక్టర్ అనేది లేని ఆ సింధు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి అందరి ముందు అన్నన్ని మాటలంటుంటే మీ తమ్ముడు సింధు నోరు మూయించాల్సింది పోయి తిరిగి సింధు మాట్లాడిందే కరెక్ట్ అని తనని సపోర్ట్ చేస్తాడా? అదే నేను భరించలేకపోతున్నాను తేజ. కనీసం మీ అమ్మన్నా నా పెద్ద కొడుకు గురించి తప్పుగా మాట్లాడతావా అని ఆ సింధుని లాగిపెట్టి కొట్టాల్సింది. కాని ఆమె కూడా పని చేయలేదు. ఈ ఇంట్లో నీ గురించి ఎవ్వరికీ అవసరం లేదు తేజ. ఇప్పుడు చెప్తున్నాను తేజ, వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా నాకు అవసరం. భర్తగా నీ గౌరవం, నీ మర్యాద, నీ విలువ నాకవసరం. నిన్ను ఇన్ని మాటలన్న తర్వాత మొదటిసారి మీ వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇక నుంచి నీ వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యం తేజ. నీ ఎదుగుదలే నాకు ముఖ్యం. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. నీకోసం నేను నిలబడతాను. మధు, రే కృష్ణ, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా యశ్, ఏంటది? నా కూతురు సిసికి అప్పుడు టాలెంట్ టెస్ట్లో టాప్ ర్యాంక్ వచ్చిన సంగతి నీకు తెలుసు కదా? తెలుసు, నువ్వు ఫోన్ చేసి ఆ విషయం చెప్పావు కదా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళు శశికి ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్ ఇస్తున్నారా. ఓ వావ్, గ్రేట్ రా. రే, మనం చదువుకుంటున్న రోజుల్లో ఇలాంటి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్లని నేను క్రాక్ చేయలేకపోయినా నా కూతురు శశి ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసి పారేసిందిరా. టీచర్స్ మా ఇంటికి వచ్చి నా కూతుర్ని పొగుడుతూ ఉంటే నాన్నగా అది నేను వింటూ ఉంటే ఎంత ఆనందం వేసిందో తెలుసా? అది మాటల్లో చెప్పలేనురా. శశి సక్సెస్కి, నా ఆనందానికి ముఖ్య కారణం సింధువేరా. రే యష్, నీతో మాట్లాడాలి. ముందా ఫోన్ పెట్టేయ్. సరేరా, ఉంటాను. ఓకేరా, బాయ్. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి నాతో? రే యష్, నీ కూతురికి స్కాలర్షిప్ వచ్చిన ఆనందంలో నిన్ను నువ్వే మర్చిపోయి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా?
అర్థం కాలేదమ్మా. అదేరా, ఇందాక స్కూల్ టీచర్స్ వచ్చినప్పుడు అందరి ముందు ఆ సింధుని అలా కౌగిలించుకున్నావేంట్రా? ఛ, ఎంత చెండాలం రా అది. సిగ్గనిపించలేదరా నీకు? నీ వాళ్ళకవది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. కొంపదీసి ఆ సింధుని క్షమించేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెడతావా ఏంటసలా? ఓ అదా అమ్మా, ఏదో ఎమోషన్లో ఆనందం ఆపుకోలేక అలా చేశానమ్మా, అంతే. ఆయన దానికెందుకు నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవటం కాదురా, భయం. ఆ మాయదారి సింధు మళ్ళీ నిన్ను ఎక్కడ తన వైపుకు తిప్పుకుంటుందో, ఎక్కడ మన ఇంట్లో పాతుకుపోతుందో అనే భయం రా. అలాంటిదేం జరగదమ్మా. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, వదిలేసి. ముందు ఆ సింధు నిన్ను వదిలిపెట్టి పోవాలిరా. అందుకే ఆ సుగుణ ఆంటీకి చెప్పాను. ఏం చెప్పావమ్మా? నీకు మంచి సంబంధం చూడమని. మంచి అమ్మాయి దొరకగానే నీకిచ్చి పెళ్లి చేసేస్తాను. అమ్మా, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? సంజయ్ విషయంలో ఇంత జరిగా కూడా ఎందుకు ఇంకా నా పెళ్లి విషయమే ఆలోచిస్తావు? చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తానంటావేంటమ్మా? నీకిప్పుడే చెప్తున్నానమ్మా, నీ మాట కాదంటే నువ్వు ఎక్కడ బాధపడతావో అనే. నువ్వు అడిగినప్పుడల్లా సంధ్య మెడలో తాళి కడతానని ఒప్పుకున్నానే తప్ప నిజంగా నాకు ఇష్టం ఉండి కాదు. సంధ్య మెంటాలిటీ కూడా బయటపడడం నాకు మంచిదైంది. దయచేసి ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకమ్మా, నాకు నచ్చదు. నాకు ఆల్రెడీ సింధుతో పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేను అమ్మా నాన్నలవే. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి వీడి మనసు గాని మారిపోయిందా? భర్తగా మళ్ళీ సింధుకి దగ్గరవుతాడా? ఏంటో అంతా అయోమయంగా ఉందసలా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేరా, సింధు యశులు ఎప్పుడు కలుస్తారా అని. ఇంతకీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారంటావురా? ఆ విషయం నేనెలా చెప్పగలనమ్మా? నేను నీలాగే వాళ్ళిద్దరూ కలిసే రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. నా మనవడు మనవరాలు ఒకటైపోయి హాయిగా పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటుంటే చూడాలనుందిరా చంద్ర. నా కోరిక తీరుతుందంటావా? తప్పకుండా తీరుతుందమ్మా. మంచి మనసుతో కోరుకుంటే ఆ కోరికని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. భాగ్యం, మావయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏంటి సింధు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు? ఏం జరిగిందేంటి? నేను కళ్ళు కూడా ఊహించినది ఇంతకు ముందే నా కళ్ళ ముందే జరిగింది భాగ్యం. హా? అమ్మా సింధు, సస్పెన్స్లో పెట్టకుండా అదేంటో చెప్పు తల్లి. యష్ తన ఫ్రెండ్తో ఫోన్లో శశికి స్కాలర్షిప్ వచ్చిందని ఆనందం పంచుకుంటుంటే ఇంతలో అత్తయ్య వచ్చారు. వచ్చి, ఏరా యష్, టీచర్లు వచ్చినప్పుడు అందరి ముందు సింధుని అలా ఎందుకు కౌగులించుకున్నావురా అని అడిగారు. అప్పుడు యష్ ఏం చెప్పాడమ్మా? నా కూతురికి స్కాలర్షిప్ వచ్చిందన్న సంతోషంలో ఏదో ఎమోషనల్ అయ్యి అలా చేశాను, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా అన్నాడు. అంతేకాదు, ఇంకో గొప్ప విషయం కూడా జరిగింది. ఏంటమ్మా అది? సుగుణ ఆంటీకి ఒక మంచి సంబంధం చూడమని చెప్పాను. మంచి అమ్మాయిని చూసి తొందరలోనే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పింది అత్తయ్య. సంధ్య పోయినా దాముకి ఆ పాడాలోచన మాత్రం ఇంకా పోలేదన్నమాట. అబ్బా మావయ్య, ముందు నేను చెప్పేది వినండి. ఒరే చంద్ర, సింధు ఏదో కుతూహలంగా చెప్పాలనుకుంటుంటే మధ్యలో అడ్డుపడతావేంట్రా? చెప్పని, నువ్వు చెప్పు సింధు. అప్పుడు యష్ అమ్మ అంటూ గట్టిగా అరిచి, నాకు ఆల్రెడీ సింధుతో పెళ్ళి అయిపోయింది,
2 పిల్లలు కూడా ఉన్నారు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం ఎప్పటికీ సింధు నేనే అమ్మా నాన్నలో ఇందులో ఎలాంటి మార్పు రాదు. ఇంకెప్పుడు నా ముందు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకు అని అత్తయ్య మీద సీరియస్ అయ్యాడు. నిజంగానా? నిజం మావయ్య. సూపర్. నేను చెప్పాను కదమ్మా, యష్ ఖచ్చితంగా మారతాడని. ఆల్రెడీ వాడిలో మార్పు మొదలైంది. సింధు, త్వరలోనే నా కొడుకు నిన్ను మళ్ళీ తన భార్యగా అంగీకరించి తీరుతాడమ్మా. చూస్తూ ఉండు. నేను చెప్పింది రాసిపెట్టుకో. చూడరా చంద్ర, యష్లో మార్పు మొదలైందని తెలిసాక సింధు ఎలా ఆనందపడిపోతుందో చూడు. ఇలాంటి బంగారాన్ని నీ పెళ్ళాం పక్కన పెడుతుందిరా. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదరా నీ పెళ్ళానికి, ఒసే దాము, సింధు మన కోడలు కావడం మన అదృష్టమే, ఆ అదృష్టాన్ని దూరం చెయ్యకు అని. ఏంటమ్మా, నేను నా పెళ్ళానికి చెప్పాలా? నేను చెప్తే తను వినే రకం కాదు. నా పెళ్ళానికి చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటేనమ్మా. అందుకే సైలెంట్గా ఉండడమే బెటర్. లేదురా, యష్ మారినట్టు నీ పెళ్ళాల్లో కూడా త్వరలోనే మార్పు వస్తుంది, చూస్తూ ఉండు. తాములో మార్పు వస్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా? సింధు మంచి మనసుని దమయంతి అర్థం చేసుకుని మళ్ళీ తన కోడలుగా ఒప్పుకుంటుంది. అలా అందరూ కలిసిపోయిన రోజు నేనాడుతున్న ఈ నాటకానికి ముగింపు పలుకుతాను. అప్పుడు దొంగచాటుగా కాకుండా ఎంచక్కా అందరి ముందు నువ్వు నీకు నచ్చినట్టు స్వీట్సు, బిర్యానీ ఏదైనా తినేయొచ్చమ్మా. దానికోసమే నేను వెయిటింగ్ అమ్మా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది? టోకెన్ అమౌంట్ ఇవ్వకపోతే ఆ పొలిటీషియన్ నా ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇవ్వడు. ఇప్పుడేం చేయాలి? మధు, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే తేజ, ఆ పొలిటీషియన్ అడిగిన అమౌంట్ని ఎలా సర్దాలా అని. ఇన్ టైంలో ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అదే నా టెన్షన్. హే, దానికెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా మధు. నువ్వు మాత్రం ఏం చేయగలవు తేజ? నిన్న నీ ఫ్రెండ్ గురించి డొనేషన్ అడిగినందుకే నిన్ను తప్పు పట్టి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియటం లేదని నిన్ను అవమానించారు. ఇప్పుడు నువ్వు నా కోసం మళ్ళీ మీ తమ్ముణ్ణి డబ్బడిగితే నిన్నింకా చీప్గా చూస్తాడు. అది నాకిష్టం లేదు. మా తమ్ముడిని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఈ బ్రీఫ్ కేస్ తీసుకో. తీసుకో, అందులో డబ్బుంది. అది తీసుకుని వెళ్ళి ఆ పొలిటీషియన్కి టోకెన్ అమౌంట్గా ఇచ్చేసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకో. తేజ, ఈ డబ్బు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వమని నీకు మర్దిగారిచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు నేను ఆ పొలిటీషియన్కి ఇస్తే నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కుంటావు. వద్దు తేజ, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. మధు, నాకే ప్రాబ్లం రాదు. ముందు నీ ప్రాబ్లం క్లియర్ అవడం నాకు ముఖ్యం. మీ తమ్ముడు స్టాఫ్కి శాలరీస్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? అవన్నీ నీకెందుకు మధు, నేను చూసుకుంటాను కదా. అదే, ఎలా చూసుకుంటావని అడుగుతున్నాను. నా ఫ్రెండ్ని అడిగి ఒక వారంలో అడ్జస్ట్ చేస్తానులే. నువ్వు రేపు మార్నింగ్ వెళ్ళి అతన్ని కలిసి ఆ డబ్బు ఇచ్చేసి ప్రాజెక్ట్ ప్రొసీడింగ్స్ అన్ని స్టార్ట్ చేయి. అది కాదు తేజ. మధు ప్లీజ్, నువ్వు ఇంకేం మాట్లాడకు. నన్ను అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పి తీరాలంటే ముందు మన ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి.
ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేనేంటో అనేది చూపిస్తాను. ప్రజెంట్ నాకున్న మార్గం ఇదే మధు. అందుకే రిస్క్ చేసి మరి నీకు డబ్బు ఇచ్చాను. నాకు తెలుసు తేజ, నా కోసం నువ్వు ఎంత రిస్క్ అయినా చేస్తావని. అందుకే కదా మీ అమ్మని మీ తమ్ముణ్ణి నీ దృష్టిలో శత్రువులుగా మార్చింది. సరే తేజ, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ప్రాజెక్ట్ సక్సెస్ చేసి ఈ ఇంట్లో నీ పరువు నిలబెడతాను. కానీ తేజ, ఒక్క విషయం. ఏంటది? నాకు డబ్బులు ఇచ్చినట్టుగా ఇంట్లో ఎవ్వరికీ చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిస్. నా ప్రాణం పోయినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ తేజ. ఈ సుత్త ఎక్కడుంది? స్టోర్ రూమ్లో ఉండుంటుంది. గోడకి మేక్ కొడదామంటే కుదరడం లేదు. మేక్ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. సింధు, నేను హెల్ప్ చేయనా? యష్, ఏంటి? నేనున్న ఫోటో నీ రూమ్లో పెట్టడానికి ఒప్పుకోమనుకున్నాను. అలాంటిది నేనున్న ఫోటో పెట్టడానికి నువ్వే హెల్ప్ చేస్తున్నావు చూడు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఏముంది? ఇది మన ఫ్యామిలీ ఫోటోనే కదా. అయ్యో యష్, యష్ ఏమైంది? కాస్త చూసుకోవచ్చు కదా. అయ్యో చూడు ఎంత గట్టిగా తగిలిందో. కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా, ఎప్పటికీ నా మనసే కనీకే. ఓ ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా నిన్ను చూసే ప్రతి. ఒక్క నిమిషం యష్, బ్యాండెడ్ తీసుకొస్తాను. ఏ సింధు, అవసరం లేదు. చెలివే చెలివే సరిపోదే గుప్పెడు గుండె, చెలివే చెలివే మరు హృదయం అప్పడిగానే నన్ను తాకే ఊపిరి. ఓ అలవాటే అయినది నదిలో అలలా కలిసే పోనీ.
ఇప్పుడు ఓకేనా సింధు? బాగుంది. సింధు, ఎవరేమనుకున్నా అది మన ఫ్యామిలీ ఫోటో. కాకపోతే అందులో ఉన్నది నేను, నా పిల్లలు రిషి, శశి, వాళ్ళమ్మ. అదే మన మధ్య ఉన్న రిలేషన్. నువ్వు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తే నీకు నాకు మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చూస్తా యష్, ఎన్నాళ్ళు నన్ను పిల్లలకి అమ్మగానే చూస్తావు అన్నది. నీ భార్యగా నన్ను నువ్వు చూసే వరకు నేను నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్రికెట్ బెట్టింగ్లో డబ్బు పోవడం ఏంటన్నయ్యా? బెట్టింగ్లో ఆ డబ్బు పెట్టాను, పోయింది. అది అర్థం చేసుకోరేంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు క్రికెట్ బెట్టింగ్ ఆడడం ఏంటి? అవునరా, ఏ తప్ప? చూసావమ్మా, చూసావా అన్నయ్య ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడో చూసావా? ఆ డబ్బు స్టాఫ్ శాలరీ కోసం ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళకి జీతాలు పడకపోతే మనల్ని నమ్ముకున్న స్టాఫ్, ఆ స్టాఫ్ ఫ్యామిలీస్ ఏమైపోవాలి? మాట్లాడవేంటన్నయ్య? ఏంట్రా తేజ, రోజు రోజుకి నువ్వు ఇలా తయారవుతున్నావు? ఆ రోజు అంతే, నీ ఫ్రెండ్కి 20 లక్షలు డొనేషన్ ఇవ్వమని గుడ్డిగా చెప్పేశావు. ఇప్పుడేమో యష్ ఏమో స్టాఫ్కి జీతాలు ఇవ్వమని డబ్బులిస్తే అవి బెట్టింగ్లో పెట్టి నాశనం చేసేసానని చెప్తున్నావు. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒరే తేజ, అసలు నీకేమైందిరా? ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అసలు ఆలోచన లేకుండా ఇలా ఎలా చేశావు? ఏంట్రా తేజ, మీ నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఛీ, అసలు నువ్వు నా పెద్దమ్మనుడివని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. అంత సిగ్గుగా ఉంటే నా గురించి చెప్పుకోవడం మానేయండి. అర్థమైందా? నిన్ను నవ్వి ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగిస్తే నువ్వు చేసేది ఇదేనా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అన్నయ్య? యష్, ఇప్పుడు నువ్వు మీ అన్నయ్య మీద అరిచినంత మాత్రాన్న పోయిన డబ్బు తిరిగి వస్తుందా? వదిలేసే. ఏంటి వదిలేసేది? అసలు మా అన్నయ్యని కాదు, ముందు నిన్ను అనాలి. నీ వల్ల ఇదంతా జరిగింది. నేనేం చేశాను యష్? మా అన్నయ్యలో క్యాపబిలిటీ ఉంది. నాకంటే ముందు కంపెనీని నడిపినవాడు. మీ వదిన కంటే 1000 రెట్లు మీ అన్నయ్యే బెటర్. ఆఫీస్లో ఏదైనా బాధ్యతని మీ అన్నయ్యకి అప్పజెప్పి చూడు మారతాడు అని నువ్వే కదా సింధు సలహా ఇచ్చావు. నిజంగా అన్నయ్య మారతాడనుకుని కదా నీ సలహా మేరకు బాధ్యత అప్పచెప్తే ఏం చేశాడో చూసావుగా. ఆ డబ్బు మొత్తం బెట్టింగ్లో పెట్టి పోగొట్టాడు ఈ మహానుభావుడు. ఇదేనా మా అన్నయ్యలో నువ్వు చూసిన క్యాపబిలిటీ? ఇంకా అన్నయ్య, మా అన్నయ్యకి ప్రాజెక్ట్లో కీలక పోస్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇచ్చుంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని నాశనం చేసేవాడు. ఇదిగోండి భర్త గారు మీ డబ్బు తీసుకోండి. తీసుకోండి.
భర్త బెట్టింగ్ అని డబ్బులేం పోగొట్టలేదు. మన కంపెనీ పరువు నిలబెట్టాలని, మన ప్రాజెక్ట్ ఆగిపోకుండా ఉండాలని ఆ డబ్బులు నాకిచ్చారు. మరి బెట్టింగ్ ఆడి డబ్బు పోగొట్టానని ఎందుకు చెప్పావురా? అసలు విషయం చెప్తే మీరు నమ్ముతారా అత్తయ్య? నమ్మరు, ఎవ్వరూ నమ్మరు. అందుకే నా భర్త అబద్ధం చెప్పాడు. అసలు విషయం ఏంటో వదినా? అసలు ఎందుకో చెప్పండి. ఎందుకా? ఇదిగో ఈ మహాతల్లి చేయబట్టి ఇదంతా జరిగింది. ఏంటే ప్రతి దానికి వచ్చి సింధు మీద పడతావు? మధ్యలో నా మనవరాలు ఏం చేసింది? మధ్యలో కాదు బామ్మ, మొదటి నుంచి ఈ సింధు అంతా చేస్తుంది. చేసిందంతా నువ్వు చేసి అదంతా నా మీద తొయ్యాలని చూడకు. నీ మీదకి తోస్తున్నానా? ఇలా చేస్తూనే కదా సైలెంట్ గా సమస్యలన్నీ నా నెత్తి మీదకి తోస్తున్నావు. ఆ రోజు నువ్వు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నా కంపెనీ గురించి బ్యాడ్ గా చెప్పి మా ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని, చాలా రిస్కులున్నాయని నువ్వు లేనిపోనివన్నీ ఆ సార్కి చెప్పబట్టే కదా ఆయన భయపడి ప్రాజెక్ట్ ని ఓకే చేయటానికి లంచంగా అమౌంట్ అడిగాడు. మన కంపెనీ గుడ్ విల్ పోకూడదని, ప్రాజెక్ట్ ఎలాగైనా ఓకే అవ్వాలని స్టాఫ్ సాలరీస్ కోసం మరిది గారిచ్చిన ఈ డబ్బుని ఆ పొలిటీషియన్కి ఇవ్వమని నన్ను అర్థం చేసుకుని నా భర్త నాకిచ్చాడు. ఆయన లాంటి మంచి మనిషిని మీరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డబ్బులు నాకిస్తే మీ అందరితో మాటలు పడాల్సి వస్తుందని, మీరు అవమానిస్తారని తెలిసి కూడా నా భర్త ఈ పని చేశాడు. నా ప్రాజెక్టు కోసం ఇంత రిస్క్ చేసిన నా భర్తనా మీరందరూ ఎన్ని మాటలు అంటున్నారు? ఆ పొలిటీషియన్ కి డబ్బు ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకొచ్చావు మధు? డబ్బులు ఇద్దామని సార్ దగ్గరికి వెళ్ళానత్తయ్య. ఈ ప్రాజెక్టు గురించి, మరిది గారు పడుతున్న కష్టం గురించి నేను ఆయనతో చెప్పాను. ఆయన పెద్ద మనసుతో మన కష్టాన్ని అర్థం చేసుకొని, ముఖ్యంగా మరిది గారికి మార్కెట్లో ఉన్న మంచి పేరుని, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనకున్న ఎక్స్పీరియన్స్ని చూసి మన ప్రాజెక్టుని నమ్మి నేనిస్తున్న అమౌంట్ని ఏది వద్దని, త్వరలోనే మీటింగ్ అంతా సక్సెస్ అవుతుందని, ఆ ప్రాజెక్ట్ని ఓకే చేస్తానని ఈ డబ్బుల్ని వెనక్కిచ్చేశారు. వస్తాను సార్. మధు ఒక్క నిమిషం. ఏంటి సార్? ఒక్క నిమిషం ఇలా రా మధు. దేనికి సార్? ప్లీజ్ మధు, రమ్మంటున్నానుగా, రా. నాకు నీలాగే మనీ ఇంపార్టెంట్ కాదు మధు, మనసే ఇంపార్టెంట్. ఉత్తిదే నిన్ను టెస్ట్ చేద్దామని మనీ అడిగాను, అంతే. నాకు డబ్బు కంటే నీ రిలేషనే ముఖ్యం. ఇదిగో ఈ మనీ నువ్వే తీసుకో. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, ఎంతమందితో ఆడుకున్నాన్రా. నా దగ్గర నీ నాటకాలు. మీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయి, అంతా క్లియర్గా ఉందని చెప్పేస్తాను. మేడం, మీరు మా సార్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. కావాలంటే వెళ్ళి మా నియోజకవర్గంలో ఉన్న ఆడవాళ్ళని అడగండి. మా సార్ మనసు ఎంత మంచిదనేది వాళ్లే చెప్తారు. అవసరం లేదు. మీ సార్ మెంటాలిటీ ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వస్తాను సార్.
నమస్తే మేడం. నమస్తే సింధు. ఏంటి మేడం కాల్ చేశారు? రేపు మీటింగ్ ఉంది కదా, నువ్వు కూడా వస్తున్నావు కదా సింధు? ఏం మీటింగ్ మేడం? అదే సింధు, ఆ పొలిటీషియన్తో గవర్నమెంట్ ల్యాండ్ గురించి మీటింగ్ ఉందని మధు కాల్ చేసి చెప్పింది. రేపు పొద్దున ఫైనల్ చేస్తారంట కదా. మేడం, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. ఈ ప్రాజెక్ట్ అసలు జెన్యూన్ కాదు. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరం రిస్క్లో పడతాం. మీరన్నా నన్ను నమ్మండి మేడం. ఆ ప్రాజెక్ట్ ఆపండి ప్లీజ్. సింధు, నేను నిన్ను నమ్ముతాను, కానీ యశో నేను టైఅప్ అయ్యి కంపెనీ స్టార్ట్ చేసి ఎన్నో రోజులైంది. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేకపోయాం. అసలు నువ్వు చెప్పావనే కదా నేను ఈ ప్రాజెక్ట్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. చివరికి ఏం జరిగింది? అసలు ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదు. ఇలా అయితే నాకెంత లాస్? ఆ లాస్ ఎలా కవర్ చేయాలి? మధు మాట విన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదో సక్సెస్ అయ్యేలానే ఉంది. లేదు, ఈ ప్రాజెక్ట్ జెన్యూన్ కాదు అంటావా? ప్రూవ్ చేయి, నేనే ఆపేస్తాను. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ప్రాజెక్ట్ టోటల్గా క్లోజ్ చేసేస్తాను. ట్రై టు అండర్స్టాండ్ సింధు. ఉంటాను, రేపు కలుద్దాం. అలాగే మేడం, బాయ్. ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ అని మేడంకి ఎలా ప్రూవ్ చేయాలి? చెప్పమ్మా సింధు. మోహన్ అన్న, నేను సింధూర్ మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఓ ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయడానికి బయట ఉన్నానమ్మా. నేను రావడానికి ఒక 1 month పడుతుంది. ఓ అలాగా. మీతో చాలా పనుంది మోహన్ అన్న. అయితే నువ్వు ఒక పని చేయమ్మా. మా సిస్టర్ స్వాతి జర్నలిస్టే, ఈ సిటీలోనే ఉంది. తను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నేను కాల్ చేసి చెప్తాను. ఇంతకుముందు యష్ గారు చేసిన ప్రాజెక్ట్ కూడా మా స్వాతినే న్యూస్ కవర్ చేసింది. యాక్చువల్లీ నాకంటే మా చెల్లె మీకు బాగా హెల్ప్ అవుతుందమ్మా. ఓకే మోహన్ అన్న. అయితే మీ సిస్టర్కి ఏం చెప్తావంటే, ఈ ఒక్క సాయం చేయండి మోహన్ అన్న. మీ చెల్లిని ఎలా అయినా సరే నేను చెప్పిన విషయాలు కనుక్కోమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అలాగే, థ్యాంక్స్ అన్నా. వదిన, సింధు బయటికి రాకముందే మనం వెళ్ళిపోవాలి. పదండి. అలాగే మరిది గారు, ఒక నిమిషం. ఇవాళ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది కదా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అలాగే. అమ్మా, అమ్మా. ఏంట్రా యష్? ఇవాళ పొలిటీషియన్తో మీటింగ్ ఉందమ్మా. ప్రాజెక్ట్కి క్లియరెన్స్ వస్తుంది, అందుకే నేను వదిన వెళ్తున్నాం. వెళ్లే ముందు మీ దీవెళ్ళు తీసుకుందామని పిలిచాం. నన్ను దీవించండి అత్తయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే అత్తయ్య. పదండి మరిది గారు. యష్, వెళ్దామా?
వెళ్దామా అంటున్నావు? ఎక్కడికి? అదే నువ్వు మీ వదిన ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా అక్కడికే. మేమెక్కడికి వెళ్తున్నాం? ఆ పొలిటీషియన్తో ఇవాళ మీటింగ్ ఉంది కదా, అక్కడికే కదా మీరు వెళ్ళేది. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? నైట్ సునంద మేడం కాల్ చేసి నాకు మొత్తం చెప్పారు. నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అనవసరంగా సునంద మేడంకి చెప్పమని మరిది గారికి చెప్పాను. చెప్పకుండా మేమిద్దరం వెళ్ళినా బాగుండేది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. నిన్ను మీటింగ్కి రమ్మని పిలవలేదే. మీరు పిలవకపోవచ్చు, ఆ విషయం నాకు తెలియకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ సునంద మేడం నన్ను మీటింగ్కి రమ్మని చెప్పారు, అందుకే నేను కూడా వస్తున్నాను. నువ్వు మీటింగ్కి రావటానికి వీల్లేదు. ఏ? ఎందుకు రాకూడదు? నువ్వక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడి మీటింగ్ని డిస్టర్బ్ చేస్తావు. ప్రాజెక్ట్ ఓకే కాకుండా ఆపుతావు. నువ్వేం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అది నిజమే. సింధు వద్దులే రాయేష్, నువ్వు మీ వదిన కలిసి వెళ్ళండి. అత్తయ్య, ఇది ప్రాజెక్ట్ విషయం, మీకు సంబంధం లేదు. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. నేను మీతో వచ్చి తీరుతాను యష్. ఏయ్, వద్దని మా అమ్మ చెప్తుంది కదా, వినవా? నువ్వేం మీటింగ్కి రానవసరం లేదు, నేను వదిన వెళ్తాం. పదండి వదిన. ఆగు యష్. మళ్ళీ ఏంటి? నేను మీతో వస్తానని చెప్తున్నాను కదా, ఆయన మీ వదిన చెప్తే నేనెందుకు వినాలి? నన్ను మీటింగ్కి రమ్మని చెప్పింది సునంద మేడం గారు. నేను రావడం వల్ల మీకేమైనా ప్రాబ్లం అనుకుంటే సునంద మేడంకి ఫోన్ చేసి విషయం చెప్పి మేడం చేత సింధు నువ్వు రావద్దు అని చెప్పించండి. అప్పుడు నేను ఆగిపోతాను. ఓకే? నువ్వొస్తే అక్కడంతా చెడగొడతావు. నా భయం కూడా అదే. మీ ప్రాజెక్ట్లో నిజాయితీ ఉంటే నేనెందుకు చెడగొడతాను? నన్ను రావద్దు అంటున్నారంటే నిజంగా మీ ప్రాజెక్ట్లో జెన్యూనిటీ లేదన్నమాట. ఏం మధు, అంతేనా? మధు, సార్తో అన్ని డీటెయిల్గా మాట్లాడావు కదా? అంతా మాట్లాడాను మేడం. ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? ఏ ప్రాబ్లం ఉండదు మేడం. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. ఓకే మధు. సింధు, ఎక్కడికి? కాల్ చేయాలి మేడం, ఇప్పుడే వస్తాను. ఓకే. హలో, ఎవరు? నేను సింధుని. మీ అన్నయ్య మోహన్ నా గురించి మీకంతా చెప్పే ఉంటారు. ఓ, మీరా మేడం? మీ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి మా అన్నయ్య నాతో చెప్పాడు. నా పేరు స్వాతి మేడం. స్వాతి, ఇక నుంచి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్ మేడం, తప్పకుండా. మనకి కావలసినవన్నీ రెడీ చేసావా? చేశాను మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగకూడదు. ఓకే మేడం.
కరెక్ట్గా అనుకున్న టైంకి అయిపోవాలి. అలాగే మేడం. ముఖ్యంగా సింధు నా ప్రాజెక్టుని ఆపటానికి మళ్ళీ ఏదో అడ్డుపుల్ల వేయబోతుందన్నమాట. వదిన, ఆ పొలిటీషియన్ ఇంకా రాలేదేంటి? సార్ రావటానికి టైం పడుతుందని పిఏ చెప్పారు కదా, కాసేపు వెయిట్ చేద్దాం. మరిది గారు, మళ్ళీ మీ ఆవిడ మన ప్రాజెక్ట్ని ఆపటానికి ఏదో ట్రై చేస్తుందని నా డౌట్. అటు చూడండి, ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతోంది. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే మేడం. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈసారి వాళ్ళెవరూ తప్పించుకోలేరు. సరే, ఓకే స్వాతి, ఉంటాను. ఓకే మేడం, బాయ్ మేడం. సింధు, ఈసారి ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోవాలి. దయచేసి నువ్వు దానికి అడ్డుపడకు. యష్, మంచి పనికి నేనెప్పుడూ అడ్డు చెప్పను, అడ్డుపడను. సైలెంట్గా చూస్తూ ఉంటాను. ఓకేనా? మరిది గారు, ఒకసారి నేను పైకి వెళ్ళి సార్తో మాట్లాడి కిందకి తీసుకొస్తాను. సరే వదినా. సరే. సార్ పైన రూమ్లో ఉన్నారని పిఏ చెప్పాడు. ఇక్కడికొచ్చి చూస్తే సార్ కనిపించడం లేదేంటి? సార్, మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. భలే మిస్ అయిపోయావు మధు. సార్, నేనంత ఈజీగా దొరకనుగా. నువ్వు దొరికే వరకు నేను వదలనుగా. నేను దొరకాలి అంటే మీరింకా చాలా రోజులు వెయిట్ చేయాలి. వెయిటింగ్ అనేది ఎంత నరకమో తెలుసా? ఇష్టపడే వాళ్ళ కోసం వెయిట్ చేయటంలో కూడా ఒక అందమైన అనుభూతి ఉంటుంది సార్. అనుభూతితోనే నన్ను ఆనందపడమంటావు అంతేగా? అనుభూతి అవకాశంగా మారే రోజు తప్పకుండా మీకొస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అవును, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది సార్. మీరు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నీకంటే ఆ కాన్ఫరెన్స్ కాల్ నాకేం ఇంపార్టెంట్ కాదు. నువ్వు రాగానే నా పిఏతో చెబితే నేనే కిందకి వచ్చేవాడిని కదా, నీకోసం. సార్, కింద హాల్లో మా వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. సార్, ఇప్పుడు ఇలాంటివన్నీ వద్దని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ప్రాజెక్ట్ అయిపోయాక చూసుకుందామని. ఓకే, సరే, రండి వెళ్దాం. ఒక నిమిషం. ఏమైంది? మీటింగ్కి ఆ సింధు కూడా వచ్చింది. తనతో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మధు, అసలు నీకు ఆ సింధుకు మధ్య ఏంటి ప్రాబ్లం? అదొక పెద్ద స్టోరీ సార్. అదంతా తర్వాత మీకు డీటెయిల్డ్గా చెప్తాను. నా ప్రాజెక్ట్కి ఆ సింధుని పెట్టేసని. ఓకే. నేను ఎదగటం తనకు అస్సలు ఇష్టం లేదు సార్. అందుకే ఏదో విధంగా నన్ను డౌన్ఫాల్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ సింధు గురించి నువ్వేం వరీ అవ్వకు, తనని నేను హ్యాండిల్ చేస్తానుగా.
పద వెళ్దాం. రండి సార్. పద. ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటి? ఇప్పుడు స్టార్ట్ అయింది. మధు చెప్పినట్టు అసలు డ్రామాను రక్తి కట్టిస్తాను. అయ్యో బామా, 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 ఏమైంది బామా? బామా, బామా, ఏమైంది? ఏమైంది బామా? నువ్వు ఆవేశపడకు. ఏమైంది బామా? ఏమైంది బామా? ఊరుకో. నానా, అమ్మా, బామా, బామా ఊపిరి రావట్లేదంట. రా నాన్న. నానమ్మకి ఏమైంది? బామ్మకి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. అమ్మా ఊపిరి కూడా ఆడట్లేదంటుంది. అసలు ఏం మాట్లాడలేకపోతుంది. ఒకవేళ మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో. హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మా మాట్లాడలేకపోతున్నారు, ఆవేశపడుతున్నారు, గుండె పట్టుకుంటున్నారు, పైగా ఏ ప్రాబ్లం లేదంటున్నారంట అత్తయ్య. మరి మీ ఆరోగ్యం విషయంలో మందులేం పనిచేయట్లేదేమో అత్తయ్య. ఇంకా అలా చూస్తావేంటి చంద్ర? అత్తయ్య గారు అంత కంగారు పడుతుంటే ఇలా ఉంటే ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇకతో సింధు పని అయినట్టే. వెళ్దాం పదండి. మీ బామ్మ ఏంటో సైకిల్ చేస్తుంది. నా గుండెలో నొప్పి ఎక్కువైపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటున్నామా? అవును, తీసుకెళ్దాం పద. వద్దు వద్దు. అమ్మో, నిజమే. హాస్పిటల్కి వెళ్తే మా నాటకం బయటపడిపోతుంది.